స్టార్ట్ కెమెరా యాక్షన్. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో మనం చూసుకుంటే ఇలా వీళ్ళందరూ కలిసి ఈ పోలీస్ బ్యారికేడ్స్ ని ఎడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫిల్మ్ లో చూసుకుంటే ఈ రెండు బ్యారికేడ్స్ మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. బట్ ఇందులో నుంచి ఎవ్వరూ రారు. ఈవెన్ వీళ్ళే ఎవరు రాకుండా ఆపుతారు. ఎందుకలా? అండ్ అలానే ఇదే సీన్ లో ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ రిపోర్టర్స్ ఇక్కడ న్యూస్ చెప్తూ ఉంటారు. బట్ వీళ్ళందరి దగ్గర మైక్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఈమె వెనకాల నిల్చున్నారు. కానీ వీళ్ళందరి కెమెరామ్యాన్లు ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరికి కలిపి ఒకటి కెమెరామ్యాన్. అదెలా సాధ్యం? ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ న్యూస్ ని ఈమెకు హార్ట్ రేట్ ఎక్కువ తక్కువ అవుతుంది అని ఎక్సెట్రా అవుతూ ఉంటది. బట్ అదే మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గ్లూకోజ్ పెట్టినట్టు ఇక్కడ ఈ బాటిల్ ఈ పైప్ కనిపిస్తుంటది. బట్ అదే పైప్ ని మనం జాగ్రత్తగా గమనించుకుంటుంటే ఈ పైప్ కాస్త ఈ బ్లాంకెట్ కిందికి పోతుంది. మళ్ళీ గ్లూకోజ్ ఎక్కడ పెట్టినట్టు హ్యాండ్ కా లేకపోతే ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక ఇలా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ సీన్ కంటిన్యూస్ మనం చూసుకుంటే ఈ పోలీస్ ఆఫీసర్ ని ఈ కాక ఇలా గన్ తోటి షూట్ చేసి చంపేసని చూపిస్తుంటారు. బట్ అదే మళ్ళీ మన సెకండ్ ఫిల్మ్ చూసుకుంటే సడన్లీ ఈ సీఎం వెనకాల ఈ కాక వచ్చేస్తాడు. అలా ఇలా చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చిండు. అక్కడ చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరుస్తాడు. ఇక్కడ చనిపోయిన వ్యక్తి మళ్ళీ కొడతాడు. అంతా బోయేపాటి లీల. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక ఇంత పెద్ద కత్తి తన పాకెట్ లో నుంచి తీసినట్టు చూపిస్తుంటారు. బట్ ఇంత పెద్ద కత్తి ఈ పాకెట్ లో ఉన్నప్పుడు ఇంత ఫ్లూయిడ్ గా ఈ కాలులా ఫోల్డ్ చేయగలిగాడు ఫైట్ సీన్స్ లో. ఈవెన్ ఇంత పెద్ద కత్తి పాకెట్ ఎట్లా పడ్డది? అయినా ఇదే సీన్ మనం కంటిన్యూస్ గా చూసుకుంటే ఇలా పాకెట్ లో నుండి ఈ కత్తి తీయంగానే ఈ ప్రిన్స్ మీదకి ఇలా కత్తి పెడుతూ ఉంటాడు. అప్పటి వరకు ఇంకా ఎవరిని కూడా చంపాడు. మళ్ళీ ఎవరిని చంపనప్పుడు ఈ ఫస్ట్ అటాక్ ఇదే అయినప్పుడు ఈ కత్తికి ఈ బ్లడ్ ఎలా అంటుంది? మరి పాకెట్ కత్తి తీసేటప్పుడు ఏమైనా కోసుకోపోయిందేమో. ఇదే ఫైట్ సీన్ లో మళ్ళీ మనం చూసుకుంటే ఈ కాకను కొడదామని చెప్పి ప్రిన్స్ పట్టుకున్నదేమో ఇలా ఈ బంపర్ ని. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ బంపర్ కాస్త ప్రిన్స్ చేతిలో ఇలా మారిపోతుంది. ఒక్క ఫ్రేమ్ లో అది ఎలా మారిపోయింది? ఈవెన్ మళ్ళీ ఇదే ఫైట్ సీన్ లో ఇలా ప్రిన్స్ ఉరికి వచ్చేటప్పుడు మనం చూసుకుంటే ప్రిన్స్ వెనకాల ఒక టీ షర్ట్ వేసుకుని ఒక మనిషి వస్తూ ఉంటాడు. బట్ అదే మళ్ళీ మన సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఆ టీ షర్ట్ మనిషి కాస్త ఈ షర్ట్ మనిషి అయిపోతాడు. ఒక్క ఫ్రేమ్ లో యూనిఫామ్ అండ్ పర్సన్ ఎలా మారిపోయారు. ఈవెన్ మళ్ళీ ఇదే ఫైట్ సీన్ లో మనం చూసుకుంటే ప్రిన్స్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టినట్టు క్లోజ్ యాంగిల్ లో అండ్ అలానే స్లో మోషన్ మనకు చూపిస్తూ ఉంటారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫిల్మ్ లో చూసుకుంటే ప్రిన్స్ అండ్ అలానే ఈ కాక ఇద్దరు కూడా రైట్ సైడ్ కొట్టినట్టు తిరుగుతూ ఉంటాడు. ప్రిన్స్ లెఫ్ట్ హ్యాండ్ తో కొడితే రైట్ సైడ్ తిరగాలి కదా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏదో తిరుగుతున్నాడు. సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళందరూ సీఎం వెనకాల ఉన్న వీళ్ళందరూ కూడా కొంచెం సీరియస్ యాక్షన్ ఇస్తుంటే బట్ ఇక్కడ మూలకున్న ఈ కాకని చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన 150కి మాత్రం ఎక్స్ప్రెషన్ ఎక్క అని చెప్పని ఎంత కూల్ గా నిల్చున్నాడు. ఆ చెండు కొండబోతున్నా అయితే అన్నట్టు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఎయిర్ చాలా ఫ్రెష్ గా ఉంది అని చెప్పి ఈ హీరోయిన్ డోర్ మొత్తం తీస్తూ ఉంటది. ఈ పల్లెటూరుకి వచ్చినాక ఇంత పెద్ద కారుకి విండో తీసి అయిపోతుంది కదా. ఈ సీన్ లో మనం చూసుకుంటే రాజు కూతురిని కొట్టి కోమలకు వెళ్ళేలా చేశారు అని చెప్పి కాక చెప్తూ ఉంటాడు టీవీలో. బట్ అదే మళ్ళీ మనం హీరోయిన్ చూసుకుంటే కోమలకు పోతే మాక్సిమం ఈ హెయిర్ కట్ చేసి ఎంతో కొంత ఆపరేషన్ చేయాలి. బట్ ఇక్కడ ఈ హీరోయిన్ కి ఇలాంటి హెయిర్ కట్ కాదు. ఈవెన్ 2 దిక్కులు జస్ట్ బ్యాండేజ్ చేస్తారు అంతే. ఇది రెండో జై చిరంజీవి మూవేమో మళ్ళీ హెయిర్ కట్ చేయకుండా ఆపరేషన్ చేసుడు. ఈ వీడియోకి స్టార్టింగ్ లో చూసుకుంటున్నాం ఈ ఫ్రేమ్ లో కాకుండా మాట్లాడతాడు. బట్ అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ ఈ యాంగిల్ లో వచ్చేస్తుంది. అదేలా ఈ కాకని కెమెరా అక్కడిక్కడ పెట్టి వీడియో కాల్ మాట్లాడుతుంది వీళ్ళతోటి. ఈవెన్ ఇక్కడ ఈ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కెమెరా సింబల్ ఆఫ్ ఉంది. ఈవెన్ మైక్రో సింబల్ కూడా ఆఫ్ ఉంది. మళ్ళీ ఎలా మాట్లాడుతుండు? మళ్ళీ కెమెరా పట్టుకుని ఎవరైనా తిరుగుతున్నా అనుకుంటే లోపటి ఎవరు లేరు. ఈ ఒక్క కాక తప్ప. ఈ కాక ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ కాక వెనకాల ఈ 4 బర్నీలు ఉంటాయి. ఐ మీన్ 4 పచ్చళ్ళు ఉంటాయి. బట్ అదే మళ్ళీ మన సెకండ్ ఫ్రేమ్ లో మనకు చూపించేది ఓన్లీ 3 పచ్చడి బర్నీలు మాత్రమే చూపిస్తుంటాడు ఈ కాక. మళ్ళీ మిగతా ఒకటి ఎటు గ్యాప్ అయిపోయింది. ఈవెన్ ఈ కాక చెప్పుడు కూడా 3 పచ్చళ్ళ పేరే చెప్తాడు. మన 4వ పచ్చడి పేరు మాత్రం చెప్పాడు. ఇవి కొబ్బరి ఆవకాయ, అది పందెం కూడా ఆవకాయ, అది పొట్టేల ఆవకాయ. సరే, దీంట్లో ఒక క్వశ్చన్. ఈ 3 పచ్చళ్ళ మీరు ఏ పచ్చడి తిన్నారు? మీ ఊర్లో ఏ పచ్చడి ఫేమస్? నాకు కింద కామెంట్ లో చెప్పండి. ఈ ఫైట్ సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళందరినీ ఈ కాకిలందరూ చంపేస్తాడు. బట్ ఇందులో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇలా ఫైట్ సీన్ లో మనం చూసుకుంటే ఇలా పోలీస్ వాళ్ళ గన్నులే మధ్యలో ఇరిగిపోతాయి. ఐ మీన్ ఇక్కడ ఈ ఐరన్ రాడ్, ఈ గన్నుకున్న ఈ ఐరన్ రాడ్ ఇరిగిపోతుంది. ఇక్కడ ఈ గన్నుకున్న ఈ ఐరన్ రాడ్ ఇరిగిపోతుంది. ఈ ఐరన్ రాడ్ అని డైరెక్ట్ ఎలా ఇరిగిపోతుంది? ఈవెన్ ఇలా అంపినప్పుడు షూట్ చేసినా గానీ ఈ బుల్లెట్ ఆకాకగలుగుతుంది కదా, కానీ వీళ్ళు మాత్రం షూట్ చేయరు. ఈవెన్ మళ్ళీ ఇదే సీన్ లో మనం చూసుకుంటే ఇలా ఈ గన్స్ ని ఇలా మలిపినప్పుడు చూసుకుంటే ఈ 4 ఇట్లా ఇద్దరికి క్యాప్ ఉంటది, ఇద్దరికి క్యాప్ ఉండదు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ ఈ 4కి కూడా క్యాప్ వచ్చేస్తుంది. ఈ మూవీ మొత్తంలో ఇది ఒక పెద్ద మిస్టేక్. దీన్ని మీరే స్లో మోషన్ నుంచి నాకు కింద కామెంట్ లో చెప్పండి. ఒకవేళ మీకు గమనించకపోతే నేను మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్తా. ఈ సీన్ స్లో మోషన్ లో మనం చూసుకుంటే సడన్లీ ఇక్కడ ఇలా లేపుతున్నప్పుడు అండ్ అలానే ఇలా కింద పరిచేటప్పుడు చూసుకుంటే సడన్లీ మనకి ఇలా బోయపాటి కనిపిస్తాడు. రామ్ సడన్లీ బోయపాటి ఇలా వచ్చాడు దీంట్లో. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక ఈ బాణాన్ని
సారీ కత్తి, అసలు ఇది బాణం అన్న కత్తి అన్న నాకే పెద్ద డౌట్ ఉంది. ఏదో ఒకటి దీన్ని పట్టుకుని వీళ్ళందరూ చంపుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. బట్ అదే మళ్ళీ మనం స్లో మోషన్ చూసుకుంటే ఇది ఎక్కడదక్కడ అణిగిపోతుంది, ఓలని చంపుతలేదు. ఇక్కడ బెండ్ అవుతుంది, ఇక్కడ బెండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఓలకి ఏం డ్యామేజ్ అయినట్టు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ కేమో ఈ రెండు వైపులో బ్యాండేజ్ ఉంటుంది. బట్ అదే మళ్ళీ మనం ఈ మూవీ ఎండింగ్ లో ఇక్కడ చూసుకుంటే ఈ హీరోయిన్ కి ఒక్క సైడ్ బ్యాండేజ్ ఉంటుంది, మరి రెండో సైడ్ బ్యాండేజ్ ఇటువైనట్టు. కోమా ఇప్పుడు వన్ సైడ్ అయిందా? ఈ సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళిద్దరికి ఇంతగానో డ్యామేజ్ చేసిండి కత్తి బట్టి. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ సీన్ లో చూసుకుంటే అసలు వీళ్ళకు చేతికి ఎలాంటి గాయం కాలేదన్నట్టు ఇంత ఫ్లూయిడ్ చెప్తుండు. వాళ్ళు తాకిన ఈ గాయము ఆ పెయిన్ అంత ఎటువైంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే గంట బెల్ కొట్టడం మర్చిపోకండి. ఒకవేళ నెక్స్ట్ మీకు ఏ మూవీ కావాలో నాకు కింద కామెంట్ లో చెప్పండి. ఏ మూవీ నేమైతే ఫ్లూయిడ్ గా రన్ అవుతుందో ఆ మూవీ మిస్టేక్స్ నెక్స్ట్ వీడియో.